వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు తాళింపుల్లోకి లేదా వేపుడులోకి మనం వేయించుకునేటప్పుడు నేను తయారు చేసిన ఈ వేపుడు పొడిని వేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి ఏమేం కావాలి ప్రాసెస్ అంతా కూడా నేను చిన్న వీడియో చూపిస్తాను. ఇది నేను తరచూ కూరల్లోకి వేస్తూనే ఉంటాను. తాలింపుల్లోకి, వేపుడులోకి లేదా ఫ్రైలోకి, ఏ ఫ్రైలోకైనా సూపర్గా ఉంటుందండి. దీన్ని మనం ఒక 10 days వరకు కూడా యూస్ చేసుకోవచ్చు బయట పెట్టి. లేదు నాకు ఒక నెలకు కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నీట్గా వాడుకోవచ్చండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను కుకింగ్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ వచ్చేసి 1 కప్పు వేరుశనగకాయ పప్పు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చట్నీ శనగపప్పు, ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఇవన్నీ కూడా పచ్చియే వేస్తున్నానండి. ఏవి కూడా వేపుకొని వేసుకోవద్దు, ఎందుకంటే తాలింపుల్లో మనం చక్కగా ఈ పొడిని వేయించేస్తాం కాబట్టి. అన్నీ కూడా మిక్సీకి పట్టేసేసుకోండి. కొంచెం బరకగా పట్టుకోండి. ఫైన్ పౌడర్గా పట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా మాడిపోతుంది. ఇట్లా మనం చేసి పెట్టేసుకుంటే సీజన్తో పని లేకుండా మనం తయారు చేసేసుకోవచ్చు. బూజు పట్టద్ది, అలాంటి ఏమి కూడా ఈ పొడిలో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. కుకింగ్ బిగినర్స్ కూడా ఇది హాయిగా తయారు చేసేసుకోవచ్చు. ఇది కానీ ఉంటే మనం అన్నీ అంటే ఏ వెజిటేబుల్ అయినా లైక్ పొటాటో, దొండకాయ, బెండకాయ, వంకాయ తాళింపు, నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. వంకాయ తాళింపు, ఏ వెజిటేబుల్ తాళింపుకి మీరు వాడాలి అంటే ఈ కూర పొడిని లేదా వేపుడు పొడి, ఫ్రై పొడిని చక్కగా మీరు వేసేసుకొని వేపేసుకోవచ్చండి. అంటే ఇది వేపేసుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకునేస్తే దింపే ముందు వేసుకొని ఈ తాళింపు పొడిని కానీ తయారు చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మీరు అంటే ఎనీ టైం వేపుకునేటప్పుడు మనం చక్కగా ఈ పొడిని వేసేసుకోవచ్చు. నాకు ఇదంతా కూడా మా అమ్మే నేర్పించిందండి. మేము ఎప్పుడు కూడా వేయించుకోము. వేయించేసుకుంటే అది మళ్ళీ మనకి పప్పుల పొడి కిందకు వస్తుంది. అది దోశల్లోకి, ఇడ్లీల్లోకి, ఊతాపంలోకి వేసుకుంటారు. మేమైతే తాళింపు పొడి లేదా వేపుడు పొడిని ఈ విధంగానే తయారు చేస్తామండి. ఒకసారి నేను చేసిన పద్ధతి ఒకసారి ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడు కూడా ఈ టైప్లోనే మీరు ఈ తాళింపు పొడి లేదా కూర పొడిని తయారు చేసుకుంటారండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ పొడి. నేను అన్ని టైమ్స్లో అంటే ఏ టైంలో అయినా కానీ దీన్ని అంటే ఇట్లా మిక్సీ పట్టేసేసుకొని స్టోర్ చేసేసుకుంటానండి. నాకు చాలా ఈజీ అయిపోతుంది కుకింగు. ఇంకా మనం వెజిటేబుల్స్ తరిగేసేసుకొని, ఆనియన్ తరిగేసేసుకొని కొంచెం అవి మగ్గిన తర్వాత ఈ పొడి, కారం, సాల్ట్, కొంచెం గరం మసాలా వేసేసుకుంటే వేపుడు అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి.